హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు మల్లిక. ఈరోజు మనం మరమరాలతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా మరమరాలు యూజ్ చేసి అప్పటికప్పుడు పాకం పట్టే పని లేకుండా చాలా క్విక్‌గా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 3 కప్పుల వరకు మరమరాలు వేసుకొని, అందులోనే ఒక 10-15 వరకు జీడిపప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మరమరాలు మరియు జీడిపప్పుతోనే మనం ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సిమ్‌లో మరమరాలు, జీడిపప్పును వేసుకొని వేయించుకోండి. స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలండి. మరమరాలు మనకి బాగా క్రిస్పీ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా పట్టుకుంటే నలిగిపోవాలండి. అప్పటి వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్‌లో అరకప్పు కంటే కొంచెం తక్కువ పంచదార వేసుకొని 4, 5 ఇలాచీలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో జల్లెడ పెట్టుకొని ఈ షుగర్ పౌడర్‌ని అందులో వేసుకొని బాగా చల్లించుకోండి. ఈ పౌడర్ అనేది మనకి బాగా మెత్తగా ఉండాలండి. ఎటువంటి క్రిస్టల్స్ ఉండకుండా. చూస్తున్నారు కదా, ఇలా బాగా చల్లించుకున్న తర్వాత ఆ పైపైన క్రిస్టల్స్‌ని తీసేసేయండి. ఇప్పుడు పావు కప్పు కంటే కూడా చాలా కొంచెం తక్కువ పాలను అందులో వేసుకోండి. బాగా కలుపుకోండి. పంచదార మొత్తం కరిగేదాకా కలుపుకోండి. మీరు పాలు మొత్తం ఒకేసారి వేయకండి. మనం తీసుకున్నవి కొంచెం కొంచెం వేసుకోండి. లూజ్ అయితే కష్టమైపోతుంది స్వీటు. నేనైతే ఇక్కడ ఒకేసారి వేసానండి. మీరు వేయకద్దు. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్‌లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలు, జీడిపప్పును కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దాన్ని కూడా అందులోనే చల్లించి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ముద్దలాగా వచ్చేలాగా బాగా కలపాలి. మీకు ఇలా కలుపుతూ ఉండగానే ఇలా ముద్ద ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు చేతికి కొంచెం ఘీ అప్లై చేసుకొని చపాతీ పిండిలాగా దాన్ని బాగా ఒత్తుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా బాగా ప్రెస్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఇలా అయిపోయింది పిండి అనేది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద నెయ్యి అప్లై చేసి ఆ ముద్ద మిడిల్‌లో పెట్టుకొని ఇలా బటర్ పేపర్ ఫోల్డ్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేళ్ళతో బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చపాతీ కర్రతో దాన్ని ఈక్వల్‌గా రుద్దుకుందాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా బాగా దాన్ని ఈక్వల్‌గా రుద్దేసుకోండి. ఇప్పుడు మన ఫింగర్స్తోనే సైడ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ బటర్ పేపర్‌తో ఒక ఈక్వల్ షేప్‌గా తెచ్చేసుకుందాం. ఇప్పుడు దాన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని దాని పైన బాదంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మరమరాల స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.